అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. ఆత్మ నిరూపణం గురించి చెప్పుకుంటున్నాము. ఆత్మ పుట్టినది కాదు, మరణించినది కాదు, వృద్ధి నొందినది కాదు, కృషించినది కాదు, వికారము చెందినది కాదు, నశించినది కాదు. ఈ శరీర ఉపాధి తొలగినను తాను మాత్రము నిత్యుడు. వీటిలన ఘటాకాశ మఠాకాశ జలాకాశాలు ఆయా ఉపాధులు తొలగినను అవి నశించినవి కావు. ఉపాధులు అంటే ఘటము, కొండ, మఠము, జలము, ఇవన్నీ ఉపాధులు. ఇవి తొలగినా కానీ ఆకాశం మాత్రం ఎప్పుడు అట్లాగే ఉంటుంది. ఆత్మ కూడా ఆకాశానికి ఉపమానంగా చెప్పుకొచ్చి ఈ ఉపాధులు అంటే ఈ శరీరాలు ఎన్ని నశించిపోయినా సరే ఆత్మ నశించదని చెప్తున్నారు. ఒకే ఆకాశము ఆయా స్థానముల బట్టి నానా విధములుగా పేర్కొనబడినది కానీ ఆకాశం ఒక్కటి. స్థానం అంటే కొండలో ఉన్నప్పుడు కొండ ఆకాశం అంటున్నాం, గిన్నెలో ఉంటున్నప్పుడు గిన్నె ఆకాశం. ఎందుకంటే ఖాళీ ప్రదేశం. మన దాంట్లో ఏముంది, ఆచ్ఛాదన ఉంది, చుట్టూ ఒక ఆకారం ఉంది, ఒక వస్తువు ఉంది, ఆ వస్తువులో ఆకాశం ఉంది. వస్తువు వెళ్ళిపోయినా ఆకాశం ఆకాశంలో కలిసిపోయింది అనమాట. కాన ఆకాశం నిత్యం. అలాగన సకల ఉపాధుల యందున్న అంతరాత్మ ఆయా ఉపాధులు నశించినది కాదు. అది ఏకము. షడ్భావ వికారములు ఏమేంటాయి? జాయతే, అస్థి, వర్ధతే, పరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. అంటే పుట్టుట, ఉండుట, వృద్ధి నొందుట, పరిణమించుట, తగ్గుట, నశించుట ఇవి ఆత్మకు లేవు. మనం చూస్తే శరీరాలకి కదా పిల్లలు పుట్టారని, పెరిగారని, ఉన్నారని, ఇంకా పెరిగారని, ముసలితనం వచ్చేస్తా ఉందని, నశించారని, ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం, కళ్ళతో చూస్తున్నాం, రోజు అనుభవిస్తున్నాం. మరి ఆత్మకి ఏమున్నాయి? ఆత్మకి ఇవి ఏమీ లేవన్నమాట. ఇవి ఉపాధులు. దేనికి ఉపాధులు? ఆకాశానికి వస్తువులు ఎట్లా అని చెప్పుకున్నామో ఈ ఆత్మకి ఇవన్నీ కూడా ఉపాధి తీసేస్తే ఏమవుతుంది? ఆత్మ అంతటా ఉందని అనుభూతి కలుగుతుంది అన్నమాట. ఇందులకు ప్రమాణం చెప్తున్నారు. నా జాయతే మ్రీతే వా పచ్చిత్ నాయం కుతచ్చిన్న బభూప కచ్చిత్ అజో నిత్య శాశ్వతోయం ప్రాణో నా హన్యతే హన్యమానే శరీరే. ఆత్మ మాత్రం చావదు, మిగిలినవన్నీ కూడా నశించేదని చెప్తున్నారు. భగవద్గీతలో కూడా నా జాయతే మ్రీతే వా కదా చిన్నాయం పుత్వా భవిత వానభూయ అనేది ఒక శ్లోకం ఉందండి. తర్వాత దీనికి మనకి వేమన యోగ పద్యం ద్వారా కూడా చెప్తున్నారు. చనిపోయేదేంటి, చనిపోయింది ఏంటని చెప్పి చెప్పుకొస్తున్నారు అన్నమాట. జీవుని తెలియకయే వేరుగా దేవుని భ్రమ తిరుగుచుండు, దేవుడు తలపన్ జీవుడని వివరించిన భావింపగా ముక్తి బట్ట బయలకు వేమో. జీవుని తెలియకయే వేరుగా, అసలు జీవుడనేది తెలియకుండా ఈ శరీరమే నేను అనుకుంటున్నారు అందరూ. దేవుని భ్రమ తిరుగుచుండు, జీవుడు తల్పన్ దేవుడు ఎక్కడో ఉన్నాడని, అసలు జీవతత్వమే తెలియకుండా దేవుడు ఎక్కడో ఉన్నాడని భ్రమతో తిరుగుతున్నారు. దేవుడని తెలిస్తే జీవుడని వివరించిన ఇదే ఈ జీవుడే దేవుడని తెలిస్తే భావింపగ ముక్తి బట్ట బయలగు వేమ అంటున్నాడు వేమన యోగం. ఎట్లా చెప్తున్నారు ఇక్కడ? అక్కడ ఘటాకాశం మఠాకాశం ఎట్లయితే రూపం పోతే ఆ వస్తువును తీసేస్తే ఆకాశంలో ఎట్లయితే కలిసిపోయిందో, ఇక్కడ కూడా జీవుడని తెలిసి ఈ జీవుడే దేవుడని గనక తెలిస్తే, దానికి భావిస్తే ముక్తి బట్ట బయలైపోతుంది. ఇంకెక్కడుంది అక్కడ? బట్ట బయలు అంటే ఏంటి? ఖాళీ చోటు ప్రదేశం, బయట మనకు కనిపించేది. మరి ఈ బట్ట బయలు ఎక్కడ అవ్వాలి? లోపల అవ్వాలి. లోపల అవ్వాలంటే లోపలికి వెళ్ళి విచారించి తనకు తానుగా అనుభూతి పొందితే అప్పుడు ముక్తి బట్ట బయలుదేమో. ఎందుకని ఇవన్నీ సద్భావ వికారాలని పుట్టిందని, ఉన్నదని, పెరిగిందని, పరిణామం చెందిందని, తగ్గిందని, నశించిందని ఇవన్నీ శరీరానికే గాని ఆత్మకు లేవు అనేది ఎప్పుడైతే ఈ శరీర భావాన్ని తీసేసుకుని
ఒక్కసారి 2 సార్లు వినంగానే కాదండి, మాట్లాడుతూ తలుచుకుంటా ఉండాలి. ఈ ప్రకృతిని ఎట్లయితే తలుచుకుంటున్నామో ఇదంతా నిజం అనుకుని, ఇదంతా ఉట్టిదేని, ఇదంతా మార్పు చెందేదని తెలుసుకుంటే అప్పుడు మనకి ఆ బట్టబయలు అనే విషయం అవగాహన అవుతుంది అన్నమాట. ప్రకృతి వికృతి భిన్న శుద్ధ బోధ స్వభావ సదసత్ ఇదం అశేషం భాసయన్ నిర్విశేష విలసతి పరమాత్మ జాగ్రదాదిషు అవస్థాసు అహం అహం ఇది సాక్షాత్ సాక్షి రూపేణ బుద్ధేహ. ఆ పరమాత్మ మాయకు తత్కార్యములకు బుద్ధ్యాది వికారములకు లక్షణమై ఉన్నది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, శరీర భావం తీసేస్తేని మరి ఆ పరమాత్మ లోపల ఉన్న పరమాత్మ ఎట్లా ఉన్నాడు? మాయకు తత్కార్యములకు బుద్ధ్యాది వికారములకు, ఎన్నో లేచిన దగ్గర నుంచి ఎన్ని రకాల మనస్సు మాయ చేసి మాటలు గాని పనులు గాని ఇదంతా మాయ. ఇది మార్పు చెందేది. ఇది తత్కార్యములు బుద్ధి నిర్ణయించేస్తుంది. ఎన్నెన్నో చెప్పుకుంటూ ఉంటాం. అవన్నీ కూడా దేనికి విలక్షణమై ఉన్నాడు? ఎవరు? పరమాత్మ. అందరిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. కానీ తెలియనివటల్లో ఎందుకని? మోహం 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 మోహం. మరియు నిత్య శుద్ధ బోధ స్వరూప స్వభావం కలదు. అది ఎట్లా ఉంటుంది? ఆ ఆత్మ నిత్యము శుద్ధమైంది. బోధ చెప్తోంది. ఏం చెప్తుంది? మన మనస్సుకి బోధ చెబుతోంది. ఆ ఆత్మతత్వం లోపల ఉంది. ఇకను భావాభావ రూపమగు ఈ సమస్త ప్రపంచమునంతయు ప్రకాశింపచేయచ్చు విశేషము కానిదే వ్యాపకమై ఉన్నది. అది ఎట్లా ఉంది? భావం లేదు, అభావం లేదు. ఈ ప్రపంచాన్ని అంతా కూడా ప్రకాశింపజేస్తా విశేషము కాని. విశేషం అంటే మనం ఏంటి? ఒకటి చెప్పుకోవడానికి విశేషం అనేది ఉంటే, గొప్పగా ఉంటే 2 రకాలు 3 రకాలు ఉంటే దాంట్లో ఏదన్నా ఒక గొప్పది ఉంటే దాని గురించి మనం విశేషంగా చెప్పుకుంటాం. ఇక్కడేముంటుంది? ఇది విశేషము కానిదై సర్వవ్యాపకమైనది. ఇంకో దానికంటే ఇంకోటి గొప్పదైతే చెప్పుకుంటాం దానికి విశేషం చెప్పి. ఇక్కడేంటి? అసలు తనకు తానే గొప్పతనం, ఇంకా చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదనమాట. అంతా వ్యాపకమైంది. జాగ్రత్త వ్యవస్థలు ఎందున్న బుద్ధికి సాక్షి నేను నేను అని ప్రత్యక్షముగా ప్రకాశించినది. జాగ్రత్త అవస్థ అంటే మనం చెప్పుకుంటున్నాం కదా, మనకు మెలకువలో ఈ బుద్ధికి సాక్షి నేను నేనని ప్రత్యక్షంగా ప్రకాశిస్తోంది. ఆ ఆత్మ నిర్విశేషము. నిర్విశేషం అంటే ఇది మిగిలింది అనుకోవటానికి లేదు. మనకు శేషం అంటే ఏంటి? ఒక లెక్కలు చేస్తున్నప్పుడు, బాహారం చేసినప్పుడు మిగిలింది శేషం అంటాం. ఆత్మకు మిగిలేది ఏముంటుంది? అంతటా ఉంటే అది అసలు ఎక్కువ కాదు, తక్కువ కాదు. మనం అసలు ఏమీ చెప్పుకోవడానికి వీలు లేదు, నిర్ణయించడానికి వీలు లేదు. కాబట్టి అది నిర్విశేషం. విశేషం అనగా అల్పకాలమందు అల్పదేశమందు ఉన్నది పరిచ్ఛిన్నమైనది. అల్పకాలం అంటే కొన్నాళ్ళుండి దాన్ని మొక్కలు చేయడానికి వీలు లేకుండా పరిచ్ఛిన్నం. చిన్నం అంటేనే మొక్కలు చేయటం, పరిచ్ఛిన్నం అంటే మొక్కలు చేయకుండా ఉండటం. అట్లా ఉన్నదాన్ని ఏదైనా మనం విశేషం అంటాం, గొప్ప చెప్పుకుంటాం. అట్టిది కానిది నిర్విశేషం అనబడును. అట్లా ఏదీ కాకుండా ఇది మిగిలింది, ఇది ఇట్లా ఉందని చెప్పడానికి లేకుండా ఏదైతే ఉందో దాన్ని నిర్విశేషం అంటాం అన్నమాట. అనగా ఆత్మ అపరిచ్ఛిన్నము, సర్వవ్యాపకమైన సర్వ అధిష్టానమై ఉన్నది. విశేషమునదే దానికి విషయమగును, విశేషం అనున్నదే దానికి విషయమగును. అప్పుడు దానికి సవిషయత సిద్ధించును, ఉన్నది అనేది సిద్ధిస్తుంది. ఆత్మయో సకలమును విషయీకరించుచు ఒకనొక దానికి కూడా విషయము కానిదై ఉన్నది. అది ఎట్లా ఉంది? సకలాన్ని విషయీకరిస్తుందంటే మనకి అది సాక్షిభూతిగా ఉండబట్టే మనకు అన్ని తెలుస్తుంది. అదే మనమని మనకు తెలియటల్లా. కానీ అదేం జరుగుతుంది? విషయీకరించుతూ ఒకనొక దానికి కూడా విషయం కానిదై ఉన్నది. తనకు తానే విషయం, ఇంకొక దానికి అది విషయం కాదనమాట. అట్లయినా ఆత్మ అహం ప్రత్యయ గోచరం అవుతున్నది కదా, అప్పుడు సవిషయత సిద్ధించినది కదా. అంటే ఇది చెప్పుకున్నాం కదా మరి అని అనుకుంటాం మనం. అయితే నిర్విషయము అని ఎట్లా చెప్పనగును? నిర్విషయం అంటే విషయం కానిది, చెప్పటానికి వీల్లేదని ఎట్లా అనుకుంటాం మనం అని అక్కడ ప్రశ్న వేసి మనకు చెప్తున్నారండి. మీరు బాగా విచారించుకోండి ఆ వివరణ ఇచ్చినప్పుడు బాగా చెప్పారనమాట. ఇక్కడ చాలా లోతుగా. ఎందుకనగా బుద్ధికి
గ్రాహ్యమై అటులో బోధించరు. ఎందుకని మనం మనసుతో విచారించి చెప్పిన విషయాలు బుద్ధితో నిశ్చయించి మనకు మనంగా తెలుసుకుంటామనే ఉద్దేశంతో బుద్ధి గ్రహించే విధంగా చెప్పుకొచ్చారు. ఆత్మ అంతఃకరణతో కూడుకొనియే నేను నేను సోహం అనుచున్నది. ఈ ఆత్మ ఎట్లా ఉంది? అంతఃకరణతో కూడుకుంది. నేను నేను అంటుంది. ఏమంటుంది? సోహం సోహం అనుచున్నది. అది ఏ జీవాత్మ. ఈ నేను నేను అనుకునేది జీవాత్మ. అంతఃకరణ ఉపాధియు తొలగిన జీవాత్మయే పరమాత్మ. అది అంతఃకరణ అంటే ఏం చెప్పుకున్నాం? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనుకున్నాం కదా. ఈ 4 ఎప్పుడైతే తొలగిందో ఆ జీవాత్మయే పరమాత్మ. మిగిలినదేమన్నా బ్రహ్మము. ఇంకా మిగిలింది ఏముంది? అదే బ్రహ్మము. అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు అహం అనునదియు అస్మి అనునదియు తీసివేసిన బ్రహ్మ అనునదియే అవశిష్టమై ఉన్నది. అహం అంటే నేను, బ్రహ్మం అంటే నేను బ్రహ్మము, అస్మి అంటే అయి ఉన్నాను అని చెప్పుకుంటున్నాం మనం బోధలు. అహం బ్రహ్మాస్మి. అందులో అహం అంటే నేను తీసేసి అస్మి అంటే అయి ఉన్నాను అనేది తీసేస్తే మిగిలింది ఏంటి? బ్రహ్మము. కాబట్టి అక్కడేముంది? అవశిష్టం అంటే మిగిలింది బ్రహ్మము. అది యథార్థము. మిగతా విషయములు శిష్యుల బోధకై ప్రతిపాదింపబడినవి. సాధకులు అర్థం చేసుకోవాలని బాగా పదే 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 చెప్తూ ఉంటారండి వివేక చూడమని. ఎందుకయ్యా అంటే ఇది మనకి బాగా అజ్ఞానం అనేది మాలిన్యం బాగా పట్టి 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 ఉన్నది మనస్సుకి. మరి దాన్ని తొలగించుకోవాలంటే ఏం చేయాలి అంటే బాగా దాన్ని విచారం చేయాలి. కాబట్టి ఇదేంటి ఇన్నిసార్లు చెప్తున్నారేంటి? సత్సంగంలో చెబుతున్నారు, పుస్తకంలో ఎన్నిసార్లు రాశారంటే ఎన్నిసార్లు చెబితే మనకు అనుభూతి కలుగుతుందా? మనకి కలగట్ల. ఎందుకని ఎప్పటికప్పుడు మాయలో చిక్కుకుంటున్నాం, క్షణక్షణం అనుక్షణం. మరి ఆ క్షణక్షణం మనం ఏం చేయాలి? మళ్ళీ దాన్ని ఎప్పటికప్పుడు చిత్తాన్ని శుద్ధి చేసుకుంటూనే ఉండాలి. విచారం చేసుకుంటూ ఉంటేనే కొద్దిగా అయినా అవగాహన మనకి మనలో ఉన్న అజ్ఞానం పోతుందని ఇట్లా ప్రతిపాదించి చెప్తున్నారన్నమాట. జాగ్రత్త వ్యవస్థలు ఎందున్న ఆత్మ బుద్ధికి సాక్షి అయి ఉంటుందన్న విషయమును ఈ ఉపనిషద్ వాక్యము స్పష్టంగా ప్రతిపాదించుతున్నది. జాగ్రత్త భూత బాహ్యేంద్రియ విషయ సముల్లాస సాక్షి శివోహం స్వప్నే దృష్టు ప్రపంచ ప్రతిఫలన మనోవృత్తి సాక్షి శివోహం సుప్తో చిత్తో ప్రలీనే ప్రబలిత మమ 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 ప్రబలిత మహాసాక్షి శివోహం మహామోహ సాక్షి శివోహం నిత్యానందే తురీయే విగత కలిమల సర్వ సాక్షి శివోహం. జాగ్రత్తావస్థ యందు బాహ్యేంద్రియ ఉభయముల బుద్ధిచే గ్రహించుచు సాక్షి అయి ఉంటున్నది. స్వప్నమున జాగ్రత్తావస్థ పదార్థ ప్రతిఫలన రూపమగు మనోవృత్తులకు సాక్షి అయి ఉంటున్నది. సుషుప్తిలో చిత్తము లయింప ప్రబలత మనస్సుకు సాక్షి అయి ఉంటున్నది. శివస్వరూపుడనే నేను. ఇదండి బాగా శ్రద్ధగా మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. జాగ్రత్త అవస్థ అంటే ఈ మెలకువలో బాహ్యేంద్రియ విభవములకు బుద్ధిచే గ్రహించచ్చు. ఈ విభవాలంటే అనుభవిస్తున్నాం వీటన్నిటిని విషయాలను. వీటన్నిటిని బుద్ధితో గ్రహించుటకు సాక్షిగా ఉంది. ఎప్పుడు? జాగ్రత్త అవస్థలో. మరి స్వప్నంలో ఎట్లా ఉంది? జాగ్రత్త అవస్థ పదార్థ ప్రతిఫలన రూపమగు మనోవృత్తులకు సాక్షి. జాగ్రత్త అవస్థలో ఏవైతే మనం అనుభవించామో అవన్నీ ఏమవుతున్నాయి? మళ్ళీ మన చిత్తంలో ఉండి అవేం చేస్తున్నాయి? మనోవృత్తులు సాక్షిగా జరుగుతోంది, లీలగా జరుగుతుంది. మనం విన్నవి చూసినవి అవే వస్తాయి మన కళలో. అప్పుడు సాక్షిగానే ఉంది. సుషుప్తిలో చిత్తము లయింప. సుషుప్తిలో ఏమైంది? చిత్తం లయించిపోయింది, ఏమీ లేదు. అప్పుడు ప్రబలిత మనస్సుకు సాక్షి అయి ఉంటుంది ఎనగు శివస్వరూపుడనే నేను. ఆ ప్రకారము నిత్యానంద రూపమగు తురీయమందు మాయాదోష రహితమై సర్వసాక్షి అయ్యుండు శివుడను నేను. అదే ఆత్మ. కనుక సర్వకాల సర్వావస్థలు ఎందును ప్రకాశించుతున్నది. అది జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, తురీయ అవస్థ. ఈ 4 అవస్థల్లో కూడా సర్వకాల సర్వావస్థల్లో ప్రకాశించు ఎట్లా ఉంది? సాక్షి అంతే.
తనేమీ కాదు, కర్త కాదనమాట. ఆ ఆత్మయే నిర్విశేష, విశేషము లేనిది అనుటచే ఆత్మ సామాన్య విశేష భావము లేనిది. సామాన్య విశేషం అంటే ఇందా మనం చెప్పుకున్నాం కదా, 2, 3, 4, ఒక 10 ఏదన్నా ఉంటే దాంట్లో అన్నిటికంటే ఏదన్నా గొప్పదైతే దాని విశేషం అంటాం. ఇది అట్లాంటిది కాదు కదా, అసలు దానికి అదే సాటి కాబట్టి ఇక సామాన్య విశేష భావం లేదు. దాని యందు ఎలాంటి ధర్మములు లేవు. ఆత్మ సామాన్యముగా తెలియబడుతున్నది, విశేషముగా తెలియబడుటలేదు అను వ్యవహారం అవిద్య కల్పితము. అవిద్య, అజ్ఞానంతో అనుకుంటున్నాం ఇదంతా. ఎందుకని? సామాన్యంగా తెలియబడుతున్నది, విశేషంగా తెలియబట్ల, గొప్పగా ఏం చెప్పుకోవట్లా మనం. కాన ఆత్మ అసంగము అంటే దేంతోనూ కలవట్ల, నిర్విశేషము. ఇది మిగిలిందని గాని ఇది ఎక్కువని గాని లేదు. శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం ఉండి ఎప్పుడు ముక్తి అంటే ఏంటి అంటే విడివడిపోవటం అండి. అది ఎప్పుడు కూడా విడివడిపోయే ఉంది. ఎట్లా మనకి ఉపమానాలు చెప్తూ ఉంటారన్నమాట. చింతకాయ బాగా పండింది ఉంటుంది కదా, ఆ పైన తోలుగానే ఉంటుంది, లోపల గుజ్జుగానే ఉంటుంది, గింజగానే ఉంటుంది. దేనికదే విడిపోయి ఉంటుంది. కానీ మనం ఎట్లా చూడటానికి చింతకాయ చక్కగా పండిన చింతకాయ ఇది గొల్లండి ఇట్లా బాగుందండి అనుకుంటాం. ఎందుకని? గొల్లంటే ఏముంది అక్కడ, లోపల ఏమీ లేదు. అట్లాగే మనకు కూడా లోపల ఏమీ లేకుండా ఎప్పుడైతే ఉంటుందో పూర్తిగా మనకి ఇవన్నీ కూడా అనుభవానికి వస్తుంది. ఏమీ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? విచారం చేసుకుని మనల్ని మనం ఎప్పటికప్పుడు పరిశోధించుకుంటా ఉండి మనలో ఏమేమి దుర్గుణాలు ఉన్నాయా, ఏ సంకల్పం వస్తుందా, ఈ సంకల్పం ద్వారా నాకు ఎంతవరకు ఉపయోగం, సమాజానికి ఎంత మేలు దీని వల్ల. కాబట్టి మనం ఎప్పుడు కూడా చిత్తశుద్ధి, ఆత్మ విమర్శ చేసుకుంటూ ఉంటేనే మనకి ఆ శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం అవగాహన అవుతుందండి. నియమిత మనస అమం త్వం స్వం ఆత్మానం ఆత్మని ఆయం అహం ఇది సాక్షాత్ బుద్ధి ప్రసాదాత్ జని మరణ తరంగాపార సంసార సింధుం ప్రతర భవ కృతార్థ బ్రహ్మరూపేణ సంస్థాః. ఇంకేం చెప్పొస్తున్నారు? శిష్య, నీవు లెస్సగా ఇతర విషయముల నుంచి మనస్సును నిగ్రహించి నీలో నీ స్వరూపమును, నీ ఆత్మయే నేనని నిర్మల బుద్ధితో తెలుసుకునుమా. ఇంకా ఏం చెబుతున్నారు శిష్యుడికి? ఇతర విషయముల నుండి మనస్సును నిగ్రహించి ఏం చెబుతున్నాడు? మనస్సును నిగ్రహించమంటున్నాడు. తీసేయమంటారు. అక్కడ తీసేస్తే మనుగడ ఎట్లా ఉంటుంది? ఎవరి కర్తవ్య కర్మ వాళ్ళు చెయ్యాలి కదా. అక్కర్లేని విషయాల నుంచి మనస్సును దాంట్లోకి చొచ్చుకుపోనివ్వకుండా నిగ్రహించమంటున్నాడు. నిగ్రహించి నీలో నీ స్వరూపమును, నీ ఆత్మయే నేనని, ఎవరికి వాళ్ళకే ఈ ఆత్మే నేనని నిర్మల బుద్ధితో తెలుసుకునుమా. ఎట్లా తెలుస్తుందండి? అంత చిన్న విషయం ఆ తేలిక అంటే బుద్ధి నిర్మలం అవ్వాలండి. మనసుతో విచారించి బుద్ధితో నిశ్చయించి నా బుద్ధి దేని గురించి స్థిరం చేస్తోంది, మలిన సంస్కారాలతో ఉందా, మంచి సంస్కారాలతో ఉందా, ఆత్మభావంతో ఉందా అనేది ఎవరికి వాళ్ళం విచారిస్తే అప్పుడు మనకి దీనికి అవగాహన అవుతుందన్నమాట. అనగా బుద్ధి నిర్మలత చేతనే ఆత్మ విషయము గోచరమగునని భావము ఆ పరబ్రహ్మ స్వరూపమునందున్న వాడై జనన మరణ రూప తరంగములు గల అంతములేని సంసార సాగరమును తరించి కృతార్థుడవు కమ్మ. ఎన్నిసార్లైనా చెప్తాడు, గురువు వేరుకుంటాడు. ఎందుకయ్యా అంటే అసలు ఇట్లాంటి గురువు దగ్గరకు శిష్యుడు రావటమే అరుదు. మరి అట్లాంటి గురువు దగ్గరకు వచ్చి ప్రశ్నలు ఇస్తూ ఇంకా చెప్పిన మాట వింటున్నాడు కాబట్టి ఈ జనన మరణ తరంగాలంటే మనకు సముద్రంలో అలలు ఎట్లయితే వస్తాయో పుట్టడం చావటం అనే ఈ తరంగాల నుంచి అంతములేని సంసార సాగరము, ఈ సాగరానికి అంతుంది, ఆ సాగరానికైనా అంతుందేమో కానీ ఈ సంసార సాగరానికి అంతు లేదు. కాబట్టి దీంట్లో తరించి కృతార్థుడు కమ్ము. తనలో తన స్వరూపమును చూచుట అనగా ఆ జీవాత్మను పరమాత్మనుగా భావించి తెలుసుకొనవలెను. తనలో తను చూసుకోవటం అంటే ఏంటి? ఏదైతే జీవాత్మ అనుకున్నామో, ఇందాక జీవుడు అని చెప్పుకున్నామో అదే పరమాత్మగా భావించి తెలుసుకోవాలి. ఆత్మన్య అవలోక యంతం, తనలో తనను చూచుకొనుచున్న ఈశ్వరుని అని కాళిదాసుని వాక్యం. మహాకవి
కాళిదాసు రాశాడు అన్నమాట. తనలో తను చూసుకుంటూనే ఈశ్వరుని చూసుకోవడం. ఈ రీతిగా తనలో తనను గాంచిన సంసారమే లేదు. అప్పుడు సంసారం లేదు. ఉన్నామా సంసారంలో? ఉన్నాం. అందరితో ఉన్నాం, అన్ని మాట్లాడుతున్నాం, తింటున్నాం, చేస్తున్నాం, పనులన్నీ చేస్తున్నాం. కానీ లేదు. ఎట్లా లేదు? తనలో తాను ఎప్పుడైతే పరిశీలించుకుంటున్నాడో అప్పుడు తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాడండి. అది అంటకుండా ఉండి ముక్తిని పొందటం ఏంటి అంటే ఇదన్నమాట. దీన్ని ఎట్లా చూసాడా అంటే దానికి మనకి వేమన యోగ పద్యం ద్వారా చెప్తున్నారండి. తన్ను వెతికి చూడ తానే జీవుండు. ఇప్పుడు దాకా ఈ శరీరం నేను అనుకుంటున్నాం కదా, ఈ శరీరం నేను కాదు, తన వెతుక్కుంటే తానే జీవుండు. తత్వై మరయనగును తానే ఆత్మ. అసలు ఈ జీవుడు ఎవరు, ఎట్లా వచ్చాడు, ఏంటని ఆలోచిస్తే తత్వం అంటే అదే నేననేది ఎప్పుడైనా తెలుసుకుంటే తానే ఆత్మ, నేనే ఆత్మనే. మన్ను మిన్ను లేదు మాయయు లేదయ్యా విశ్వదాభిరామ వినుదవేమ. మన్ను మిన్నంటే ఆకాశం లేదు, భూమి లేదు, మాయా లేదు, ఏమీ లేదు, అంతా భగవత్ తత్వమే అవుతుంది, నీకు కలుగుతుందని చెప్పి మనకు వేమన యోగి చెప్తున్నారు అనమాట. ఎందుకయ్యా అంటే తనలోకి తాను ప్రవేశించి విచారణ చెయ్యాలి తప్ప ఇదంతా ఏంటయ్యా అంటే ఈ సత్సంగాలు బోధలు మనకు ఊతకర లాంటివి. ఎందుకని పడిపోకుండా మనల్ని పట్టు చిక్కేటట్టు చేస్తాయి అన్నమాట. పట్టు చిక్కాక అవసరంలో ఎందుకయ్యా అంటే తాను అయిపోతాడు కాబట్టి అప్పుడు సంసారం లేదని మనకి చెప్పొస్తున్నారనమాట. అత్ర అనాత్మని అహం ఇతి మతేహ బంధః ఏవ అస్య పుంసః ప్రాప్తః అజ్ఞానాత్ జనన మరణ క్లేశ సమాపతహేతుః ఏన ఏవ అయం వపుః ఇదం అసత్ సత్యం ఇది ఆత్మబుద్ధ్యా పుష్యతి వక్షతి అవతి విషయైః తంతుభిః పోచ కృద్వత్. ముందు ఆత్మ విషయమును తత్ప్రాప్తి ఉపాయములను చక్కగా ప్రతిపాదించను. ఇప్పుడు దా చెప్పుకొచ్చారు ఆత్మ విషయాన్ని, దాన్ని ఎట్లా మనం దాన్ని ప్రాప్తం చేసుకోవాలంటే ఉపాయాలను చెప్పారు. ఇకను అనాత్మ వస్తువు లేని సంసార రూప బంధం ఎలాగూ ఏర్పడింది? అనాత్మ వస్తువు లేకుండా ఈ సంసార రూప బంధం ఎట్లా ఏర్పడింది? దాని స్వరూపము మొదలగు విషయముల వర్ణనకై ఉపక్రమించుతున్నారు. ఇది కూడా చాలా లోతు విషయం అండి. సంసార రూప బంధ స్వరూపమును గాంచడు. ఈ సంకల్ప వికల్పాలతో కూడుకున్న ఈ బంధ స్వరూపం ఎట్లా వచ్చిందో చూడండి. సాలెపురుగు సూక్ష్మములగు వస్తువులచే దాన గూటిని అల్లుకొని తన శరీరమును రక్షించుకొంచు దానిలోనే బంధింపబడి మృతునందుచున్నట్లు ఈ జీవాత్మయు శబ్దాది విషయములతో కూడుకొనిన ఈ శరీరమునందు ఇదియే సత్యము తాను తనది అను అభిమాన మతిచే ఈ అశాశ్వత శరీరమును అన్న జలాదులచే పోషించుచున్నాడు. శీతోష్ణ సుగంధాది సలిలములచే స్నానము చేయించుచున్నాడు. చందనాదులచే అలంకరించుచున్నాడు. వనితాది భోగములను అనుభవింపజేయచ్చు రక్షించుచున్నాడు. కట్టకడక అభిమాన శరీరముతోనే మడిచున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రతి వాళ్ళు కూడా సాలిపురుగు ఎట్లా అయితే తనలోంచి దారం తీసుకుని దాన్నే గూడుగా అల్లుకుని దాంట్లో చిక్కి చచ్చిపోతుందండి. అందరికీ తెలిసిందే. కాకపోతే చూస్తాం గాని మన సాలిగూడ్లు, దాని విషయం మనకు పూర్తిగా అవగాహన కాదు. అట్లాగే ఇక్కడ కూడా మనిషి ఏం చేస్తున్నాడు? తనకు తెలిసి కానీ తెలియక కానీ ఈ మాయలో బంధింపబడి మృతించున్నాడు. ఎట్లా మాయ? శబ్దాది విషయాల్లో కూడుకొని ఈ శరీరమే సత్యం అని చెప్పి దాన్ని అభిమానం మధ్య ఇది శాశ్వతం అనుకుంటున్నాడు. తనది కాదు శరీరం, కానీ తనదని భావిస్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి? ఇవన్నీ అనుభవించమంటున్నారు, కానీ ఇది కాదు అని తెలిసి పరమాత్మ భావంతో చేసినప్పుడేమో ఏమంటదండి? ఏ స్నానం చేయొద్దండి, ఆరోగ్యం కావద్దా, భోగించొద్దా, సృష్టి జరగద్దా అంటే అన్ని చేయమని చెప్తున్నాడు. కర్తవ్య కర్మ. కాకపోతే ఏమంటున్నాడు? ఇది అశాశ్వతని ఎప్పటికప్పుడు నీకు నువ్వుగా చెప్పుకో, తనలో తాను చూసుకుంటా ఉండమంటే అదే తాను చూసుకుంటా ఉండి తన కర్తవ్య కర్మ చెయ్యి. ఎవరికెవరు చేస్తారండి? కాబట్టి కర్తవ్య కర్మ చేస్తా, నన్ను స్మరించమంటే ఎవరా? నన్ను అంటే ఎవరిలో ఉన్న ఆత్మను వాళ్ళు స్మరించుకుంటా తన పని తను చేసుకుంటా ఉంటే అభిమానం లేకుండా ఈ సంసార రూప బంధంలోంచి విడిపడగలడు అన్నాడు సాధకుడు.
ఈ బంధము అజ్ఞానజన్యముగు వినస్వరములకు ఆత్మగాని దేహాదులు ఎందు నేనను అభిమాన బుద్ధి చేతనే కలిగినది. ఈ సంసార బంధము జనన మరణములచే కలిగిన క్లేశముల సంభవమునకు కారణమై ఉన్నది. ఇది ఎప్పుడొచ్చింది? సంసార బంధము జనన మరణములచే కలిగిన క్లేశములు అంటే ఏంటంటే బాధలు అన్నమాట. ఈ క్లేశాల సంభవమునకు కారణమైంది బంధం. ఎప్పుడు బంధం దేనికి వచ్చింది? మనస్సుకు వచ్చింది. ఈ మనస్సు ఈ జనన మరణములంటే పుట్టుక చావటం, సంకల్పం వికల్పం. ఇటుకు వస్తేనేమో ఇటు లోపలికి వెళ్ళి అంతర్ముఖంలో సంకల్పం వికల్పం, బయటకు వచ్చి చెప్పుకుంటూనేమో పుట్టాడు చచ్చాడు అనుకుంటున్నాం. ఈ సంసార రూపం ఏమనగా జనన మరణములని ముఖ్యముగా చెప్పుతున్నారు. మాతృ గర్భస్థ క్లేశములను తజ్జన దుస్తరములను అలాగున మరణజన్య దుర్జేయ దుఃఖములను చెప్పనలవి కాని వాణినిగా సకల శాస్త్రములు చెప్పుతున్నవి. ఏం చేస్తున్నారు? తల్లి గర్భంలో ఈ మలమూత్రాల్లో నేను ఉండలేను బాబు, బయటకు వచ్చాక నీ స్మరణే చేస్తానని చెప్పి ప్రతి గర్భస్థ శిశువు అనుకుంటాడండి. బయటకు వచ్చాక ఈ మాయలో పడిపోయేటప్పటికి ఇంకేముంది, నా వాళ్ళు నాది ఇదంతా వచ్చేసేసి గూడు కట్టేసేసుకుని సాలిపురుగు ఎట్లయితే గూడులో ఉండి చనిపోతుందో తనలోంచి వచ్చిన దారంతో కట్టుకుని ఈ సాధకుడేంటి ప్రతి మనిషి కూడా తనలో వచ్చిన సంసారమే సంకల్ప వికల్పాత్మక ఆలోచనలతోనే నేను నాది అని మనస్సు బుద్ధి వీటితో దీంట్లోనే చిక్కుకుపోయి దీంట్లోనే చనిపోతున్నాడని చెప్పుకొస్తున్నారు అన్నమాట. కనుక జన్మరాహిత్యం తప్పక చేసుకొనవలేను. జన్మరాహిత్యం అంటే మళ్ళీ పుట్టుక లేకుండా చేసుకోవాలి. మళ్ళీ పుట్టుక లేకుండా చేసుకోవాలంటే ఏంటి? సంకల్ప రాహిత్యం జరగాలి. పుట్టడం అనేది ఒక సంకల్పం, చావటం అనేది వికల్పం. కాబట్టి అట్లా లేకుండా ఎప్పుడైతే చేసుకుంటే జన్మరాహిత్యం, అప్పుడే నిరంతర సుఖ స్వరూపుడే తానుంటాడు. ఎప్పుడు జీవన్ముక్తుడంటే ఎట్లా? మరి జీవించి ఉండగానే ముక్తి అంటే ఉండంగానే ఎప్పుడో వచ్చేది ఎప్పుడో చేసేది ఎవరితోడు వచ్చారండి? తనకు తాను అనుభవించాలి అసలైన ఆనందాన్ని. అంటే జీవించి ఉండంగానే ఎట్లా అంతర్ముఖ సాధన చేసుకుంటా, సంకల్పరాహిత్యం చేసుకుంటా, విచారం చేసుకుంటా, తన యొక్క కర్తవ్య కర్మ తాను వదలకుండా ఉన్నప్పుడే బ్రహ్మ విద్య పూర్తిగా అవగాహన అవుతుందని. తన కర్తవ్య కర్మ చేయకుండా అక్కర్లేని వైరాగ్యం వచ్చింది, నాకెందుకు అది నాకెందుకంటే అసలుది పోతుంది. అసలుది కావాలంటే ఇవన్నీ కూడా అంటుకోకుండా చేసుకుంటా ఉండాలని చెప్పుకొస్తున్నారు అన్నమాట. అతస్మిన్ తద్బుద్ధి ప్రభవతి విమూఢస్య తమస వివేకాభావాత్ వై స్ఫురతి భుజగే రజ్జు దిశణ తతః అనర్ధవ్రాతః నివతతి సమాదాతుః అధికః తతః యః అసత్గ్రాహః సహ హి భవతి బంధః శృణు సఖే. ఈ శ్లోకమున సంసార రూప బంధ కారణము అధ్యాసను నిరూపించుతున్నారు. సంసారానికి బంధానికి కారణమయ్యే అధ్యాస తెచ్చిపెట్టుకున్న దాని గురించి చెప్తున్నారు అన్నమాట. అధ్యాసం అనగా ఒకానొక దాని యందు మరి యొక్క దాన్ని కల్పించుట యగును. అది ఒకానొకటి దాని యందు మరొక దాన్ని కల్పించుట అధ్యాసగును. అధ్యాస అనేక విధములుగా ఉన్నది. అందులో వేదాంతమున ముఖ్య శిఖరమున ధిష్ఠించిన అన్యోన్యాధ్యాసము అంటే ఒకదాన్ని చూసి ఒకటి అనుకోవటం. ఆత్మానాత్మ పరస్పరాధ్యాసం అన్నమాట. ముఖ్యముగా విచారించదగి ఉన్నదన్న విషయమును స్పష్టపరుస్తున్నారు. ఏమని? అది ఎట్లనగా అతస్మిన్ తద్బుద్ధి, అది గాని దాని యందు దాని బుద్ధియు, అనాత్మ కాని ఆత్మ యందు అనాత్మ బుద్ధియు, ఆత్మ గల దాని యందు అనాత్మ బుద్ధియు. అనాత్మనేమో ఆత్మ అనుకుంటున్నాడు, ఆత్మనేమో అనాత్మ అనుకుంటున్నాడు. తెలియట్లేదు కదా. దాన్నే అధ్యాస అన్యోన్యాధ్యాస అంటారండి. దీనిచే ఉన్నది యూనిట్ల గ్రహించవలేను. ఈ బ్రహ్మ విద్య సత్సంగాల ద్వారా ఉన్నది ఉన్నట్లుగా గ్రహించాలి, విపరీతముగా గ్రహించకూడదు. విషయము స్పష్టమనగా ఆత్మ సత్తుచిత్ ఆనందము, అనాత్మ జగత్ సంబంధ దేహాదులు. అసత్ అంటే అనృతము, మార్పు చెందేది, జడము, దుఃఖము. ఈ ప్రకారము ఆత్మానాత్మల నిజస్వరూపమును తెలియవలేను. ఆత్మ ఎట్లాంటిది? సత్తు చిత్ ఆనందం. సత్ అంటే ఎప్పుడు ఉందంటే, చిత్ అంటే ప్రకాశిస్తోంది, ఆనందంతో ఉంది ఎప్పుడు కూడా ఆత్మ. మరి ఇది ఎట్లా? ఈ అనాత్మ ఎట్లా ఉంది? ఈ జగత్ సంబంధం ఇవన్నీ కూడా
పుట్టటం, చావటం, మరణించటం, లయం అయిపోవటం, బాధలు, దుఃఖాలు, ద్వంద్వాలతో కూడుకున్నది ఇదంతా. ఈ రెండింటిని తెలుసుకోమని చెబుతున్నాడు. సత్తును అసత్తుగాను, అసత్తును సత్తుగాను, చిత్తును జడముగాను, చిత్తు అంటే కదిలేదు చైతన్యం, జడమును చిత్తుగాను, ఆనందమును దుఃఖముగాను, దుఃఖమును ఆనందముగాను తలంచినచో పరస్పర అధ్యాసం అగును. అధ్యాసం అంటే ఇదనమాట. ఆనందాన్నేమో దుఃఖం అనుకుంటున్నాం, దుఃఖాన్నేమో ఆనందం అనుకుంటున్నాం. చిత్ అంటే ప్రకాశించేదాన్నేమో చైతన్యాన్నేమో జడం అనుకుంటున్నాం, జడాన్నేమో చైతన్యం అనుకుంటున్నాం, సత్తుని అసత్తు అనుకుంటున్నాం, ఉన్నదాన్ని లేనిది అనుకుంటున్నాం, లేనిది ఉన్నదనుకుంటున్నాం. దీన్నే అధ్యాసం అంటారన్నమాట. సత్తుకు ఆత్మయందు అనాత్మత్వమును కల్పించుకొని నేను మరణించువాడను, నేను అజ్ఞానిని, నేను దుఃఖిని అని తలంచుచున్నాడు. మరియు అసత్తగు అనాత్మయందు ఆత్మబుద్ధిచే ఈ దేహాహంకారాదులు సత్యములు ఆనందములని తలంచుతున్నాడు. కాన ఇట్టి అధ్యాసము కూడదని మహాత్ములు చెప్పుచున్నారు. చెప్పి 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 పదే పదే ఎందుకు చెబుతున్నారయ్యా అంటే, అనగా అనగా రాగం అతిశయిల్లుచునుండు, తినగ తినగ వేమ తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పంగా చెప్పంగా వింటాడు సాధకుడు అని చెప్పి ఈ అధ్యాస లేకుండా ఉండమని మహాత్ములు చెప్తున్నారన్నమాట. ఇది వరకు సర్పబ్రహ్మం రజ్జు వివేకతో యథా ఇత్యాది స్థలముల యందు రజ్జువునందు సర్పభ్రాంతి అనగా ఆత్మయందు అనాత్మధ్యాసయు మూలజ్ఞానమునకు కారణమనియు అన్ని వృత్తి ఉపాయములు స్వయం ప్రబోధ జ్ఞానమే అనియు తెలిపిరి. స్వయం ప్రబోధ జ్ఞానమే అన్ని కూడా తనకు తానుగానే. ఇప్పుడు అనాత్మ పదార్థముల ఎడ ఆత్మధ్యాసయు సంసార రూప సంబంధమునకు కారణమగుతున్నదన్న విషయమును సర్పమునందు రజ్జుభ్రాంతి దృష్టాంతముచే విశదీకరించుతున్నారన్నమాట. కాబట్టి మనం ఆత్మని ఆత్మగా, అనాత్మని అనాత్మగా చూడగలే దృష్టి తెచ్చుకుని సాధనలో ముందుకెళ్తూ మిగిలింది రేపు చెప్పుకున్నామండి. అందరికీ నమస్కారం. 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 అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. ఆత్మ నిరూపణం గురించి చెప్పుకుంటున్నాము.